ఈరోజు మా వీధిలోకి కత్తుల్ని సానబెట్టే అతను వచ్చాడు. నా దగ్గరున్న కత్తులు తీసుకొని వెళ్ళాను. అతను సానబెట్టే రాయి చాలా గరుగ్గా అతను సానబెడుతున్నప్పుడు మంటలు వస్తూ ఉంది. నాకు భయమేసింది. నేను అతన్ని అడిగాను, అయ్యా, ఈ కత్తులు నేను చాలా డబ్బులు పెట్టి కొన్నాను. కొన్ని నాకు చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ గిఫ్ట్ ఇచ్చినవి కూడా ఉన్నాయి. కొంచెం మెత్తటి రాయి మీద అలా మంట రాకుండా సానబెట్టగలవా అని అడిగాను. నా పక్కనే ఉన్న నా భర్త కూడా నన్ను చూసి నవ్వాడు. నేను అడిగాను, ఎందుకు నవ్వుతున్నారు అని. ఆయన చెప్పాడు, కంకర రాళ్ళు లేకుండా కత్తులు పదునవ్వవు అని. నాకు నచ్చలేదు అని వెనక్కి తీసుకొచ్చేస్తే అవి నాకు ఇంకా ఉపయోగపడవు. మనము కూడా దేవుని ఆయుధాలం. దేవుడు సైతాను యొక్క తంత్రములను, వాడి కోటలను పడగొట్టడానికి ఎంచుకున్న ఆయుధాలం. క్రీస్తు రక్తంలో కడుగుబడి పిలువబడిన ఆయుధాలం. కొన్నిసార్లు మనం పదునవ్వాలంటే కష్టాలనే కంకర్రాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలాసార్లు మన జీవితంలో మన విశ్వాసాన్ని పదును పెట్టే కంకర్రాలను, మనకు సహనాన్ని ఇచ్చే కంకర్రాలను తప్పించుకొని తిరుగుతుంటాం. అలా తిరిగిన ప్రతిసారి, మెత్తని సంతోషకరమైన అనుభవాలను కోరుకుంటున్న ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను పదునవ్వకపోతే నేను ఉపయోగపడను. ప్రియదేవుని బిడ్డ, ఈ దినము నీ ఎదురుగా కంకరరాళ్ల వంటి పరిస్థితులు, కంకరరాళ్ల వంటి ఇబ్బందులు జ్ఞాపకం ఉంచుకో. వాటిల్లో నువ్వు పదునవ్వాలే కానీ పారిపోకూడదు. నీ ప్రతి పరిస్థితి నిన్ను విశ్వాసంలో పదును పెట్టేదిగా ఉండాలే కానీ నువ్వు పారిపోయి ఇంకా నువ్వు పరిస్థితులకి ఆధీనమైపోయేవిగా ఉండకూడదు. నీ ప్రతి పరిస్థితిలో నిన్ను నువ్వు విశ్వాసములో, ప్రార్థనలో పదును పెట్టుకో. దేవుని వాక్యము ద్వారా పదును పెట్టుకో. దేవుని ఎదుట బలమైన ఆయుధముగా, దేవుని సేవకునిగా, సేవకురాలిగా నిలబడతావు. అతి కృపను దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.